విశాఖలో సినీ తారల సందడి నెలకొంది. ఇవాళ రేపు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ కోసం ఈరోజు శ్రీకాంత్, తరుణ్, ఓంకార్తో పాటు పలువురు సినీ, టీవీ ప్రముఖులు విశాఖకు చేరుకున్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో చామలా ఫౌండేషన్ ఈ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ సేవా కార్యక్రమానికి ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్న హీరో శ్రీకాంత్తో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. నగరంలోని సినీ తారండ క్రికెట్ హల్చల్ మొదలైంది. అయితే రేపటి నుంచి శనివారం, ఆదివారం 2 రోజుల పాటు విశాఖ వేదికగా మదిలిపాలెంలో ఏడీసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించబోతున్నారు. దీనికి కూడా ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. అయితే ఇది సైనికుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, అమరులైతే కుటుంబాలకైతే వీరు ఈ వచ్చిన ఫండింగ్ అయితే అంకితం చేసే దీంట్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఈ క్రికెట్ లీగ్ గురించి ఒకసారి మీ మాటలు. ఇది చామలా ఫౌండేషన్ వాళ్ళు సీజన్ 2గా ఇక్కడ వైజాగ్లో చేయడం జరుగుతుందండి. ఫస్ట్ సీజన్ హైదరాబాద్లో చేశారు, అది గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే ఇది ఏంటంటే చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం చేసిన ఫౌండేషన్ కోసం ఆడుతుందన్నమాట. ఎలైట్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి వాళ్ళు కండక్ట్ చేయడం, అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేయడం, ఇట్లా మంచి కాజ్ గురించి ఆడుతున్నాము, మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. ఎప్పుడు కూడా మా టీసీ అంటే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, నేను, తరుణ్, సుధీర్ బాబు, వీళ్ళు చాలామంది ఆర్టిస్ట్, తమన్ను, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చాలా మ్యాచ్లు ఆడాం. ఓన్లీ నాట్ ఇన్ ఇండియా, అబ్రాడ్లో కూడా చాలా మ్యాచ్లు ఆడాం మేము. సో సరదాగా మాకు ఒక సరదా ఉంటుంది, అప్పుడప్పుడు అందరూ కలుస్తూ ఉంటాం, ఒక మంచి కాజ్ గురించి క్రికెట్ ఆడడం పరిపాటిగా ఉంటుంది. లాస్ట్ టైం వైజాగ్లో ఆడాం, మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ వైజాగ్ రావడం జరిగింది. ఎందుకంటే వైజాగ్ అనేది మాకు అందరికీ హైదరాబాదు ఎంత, వైజాగ్ కూడా మాకు అంత ఇష్టం వైజాగ్లో. అందుకనే ఎప్పుడు కూడా వైజాగ్ వస్తే మిస్ అవ్వం, డెఫినెట్గా కంపల్సరీ ఆడదాం. సో అందరూ వచ్చి దీన్ని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఒక ముందు కూడా ఒక మంచి కాజ్ గురించి ఎప్పుడు కూడా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. కాజ్ అనేది చాలా అంటే అద్భుతం, హర్షణీయము. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎంతమంది మొత్తం పార్టిసిపేట్ చేస్తారు? దాదాపు అంటే టీవీ వాళ్ళు కూడా ఆడుతున్నారండి, టీవీ స్టార్స్ కూడా వస్తున్నారు. అలాగే మా సైడ్ నుంచి ఒక 13 మంది, 13 మెంబర్స్ అనమాట ఒక టీము. సుధీర్ బాబు, ప్రిన్స్, నిఖిల్, వీళ్ళందరూ కూడా, ఆది, నేను, అలా చాలామంది వస్తున్నారు. సో ఎప్పుడు అంటే ఎవరైతే ఆడతారో వాళ్ళే ఉంటారు కాబట్టి అందరికి చాలామంది రాదు క్రికెట్ వచ్చిన వాళ్ళందరూ సరదాగా మేము తీసుకొచ్చి ఆడుతూ ఉంటాం. సార్ ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను? ఏ టీం అన్నా గెలవండి, ఎందుకంటే పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే ఒక మంచి కాజ్ ఇది. ఇక్కడ గెలిపోవటం అనేది మాకు ఒకవేళ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ టైం గెలిచాం మేము బెస్ట్ టీం విన్ అవుతుంది. ఎవరు గెలిచినా మాకేం పెద్ద ఏం అనిపించదు. ఈజ్ కూల్. థ్యాంక్ యూ. అది విన్నారు కదా, అంటే శ్రీకాంత్ గారు ప్రత్యేకమైన కారణం బలమైన కారణం చేత క్రికెట్ మ్యాచ్ అనేది కొనసాగిస్తున్నాము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మంచి కారణంతోనే కొనసాగిస్తూ కూడా ఈ ఫండింగ్ అనేది అమరులైన సైనికుల కుటుంబాలకి కూడా మేము చేరవేస్తున్నాము. సరదాగా ఫండింగ్గా ఉంటుంది ఈ కార్యక్రమం. మొత్తం అందరూ విశాఖపట్నం వాసులంతా కూడా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.